రేపు 9వ తేదీన T20 వరల్డ్ కప్ లో అందరి కళ్ళు కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ రెండు జట్ల మధ్య ఉండనున్నాయి. ఈ మ్యాచ్ లో ఏ జట్టు ఓడినా ఆ దేశ అభిమానులకు నిరాశే. గెలిచిన దేశంలో బాణసంచే వెలుగులు మిరుమిట్లు గొలుపుతుంటే ఓడిన దేశంలో ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. అలాంటి సన్నివేశాలు మన ముందు కనిపించడానికి గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నాయి. న్యూయార్క్ లోని నసావ్ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కి ఆతిథ్యం ఇస్తుంది. అయితే ఈ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయాలనుకున్న అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. న్యూయార్క్ లో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ ఉదయం 10:30 అంటే భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. తాజా వాతావరణ సమాచారం ప్రకారం టాస్ సమయంలో వర్షం పడే అవకాశం 40 నుంచి 50% వరకు ఉంటుందట నివేదిక తెలియజేస్తున్నాయి. ఈ మైదానంలో ఐర్లాండ్ తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడిన సంగతి తెలిసింది. భారత్ దాటికి ఐర్లాండ్ ఈ మ్యాచ్ లో భారీ ఓటమిని మూట కట్టుకుంది. మరోవైపు పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ లో ఆతిథ్య అమెరికా చేతిలో ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్ లో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంటే పాకిస్తాన్ ఒత్తిడిలో కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్ కి వరుణగండం పొంచి ఉండడంతో అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది. 50% మేరకు వర్షం పడే అవకాశం ఉండడంతో మ్యాచ్ పరిస్థితి ఏంటన్నది మ్యాచ్ ప్రారంభమయ్యేంత వరకు వేచి చూడాలి. అలాగే ఈ రోజు ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ శర్మ వేలికి గాయమైంది. ఆ గాయం రేపటికి పరిస్థితి ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. అయితే మేనేజ్మెంట్ ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. దీంతో గాయం చిన్నదని తెలుస్తుంది. చూడాలి మరి ఈ రెండు పరిస్థితులు ఎలా మారతాయో అనేది.